నెల్లూరు జిల్లాలో ట్రాన్స్జెండర్లు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సును బయటికి లాక్కొచ్చి దాడి చేశారు. ఈ ఘటన కందుకూరులో చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రికి వెళ్లిన ముగ్గురు ట్రాన్స్జెండర్లు అక్కడ పనిచేస్తున్న నర్సును డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వారు అడిగినంత ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి దిగారు. ఫైల్స్ తీసి కింద పడేసి ఆసుపత్రిలో వీరంగం సృష్టించారు. నర్సు పలుమార్లు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమెపై దాడి చేశారు. చివరికి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి దాడి చేశారు. అంతేకాకుండా నర్సు దుస్తులను చింపేస్తూ హల్చల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వారి ఆగడాలు పెరిగిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఏం చేస్తుంటే 2 గంటల అప్పుడు 2:30 అప్పుడు టైంలో ఇజ్రాయిల్ నలుగురు వచ్చారు సార్ మా హాస్పిటల్కి. వాళ్ళు చందా కోసమని వచ్చారు. సారు ఆ టైంలో లంచ్కి వెళ్ళున్నారు. సార్ లంచ్కి వెళ్ళున్నారమ్మా, బయటికి వెళ్ళి తర్వాత మళ్ళీ రండి సార్ వాళ్ళు వచ్చాక అని చెప్పాను. మేమేంది బయటికి వెళ్ళేది, నువ్వేంది మాకు అట్లా చెప్పేదని చెప్పి నా మీదకి విద్యానికి వచ్చి కొట్టారు సార్. దమ్మ కొట్టి నన్ను కింద పడేసి కొట్టి రోడ్డు మీద తీర్చుకుపోయి అక్కడ కొట్టి చెంపలకి వేసి కొట్టి తర్వాత నా జేబులో ఉన్న డబ్బులు, నా చేతుకున్న ఉంగరం లాక్కున్నారు సార్. నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. పోలీసులు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. నేను ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో కందుకూరి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి హరిణి హాస్పిటల్లో నలుగురు ట్రాన్స్జెండర్స్ ఆ హాస్పిటల్ సిబ్బందితో అనుచితంగా వ్యవహరించేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ హాస్పిటల్ సిబ్బందికి ఇలాంటి జరిగినటువంటి గొడవలో ఆ హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో అమ్మాయి పిల్లలు కూడా జుట్టు పట్టుకుని దాడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము అమ్మాయి మీద ట్రాన్స్జెండర్స్ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు కట్టాము. అందరికీ ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కూడా ఇటువంటి నేరాలకి పాల్పడితే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. అదేవిధంగా ఇటువంటి నేరాలు పాల్పడే వారికి వెంటనే అందరికీ కూడా జైలు పంపడం జరుగుతుంది. అంతేకాకుండా వారిపైన సర్వెన్స్ షీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా బలవంతంగా షాపుల వద్ద అయితేనేం కానీ, అదేవిధంగా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితేనేం కానీ బలవంతంగా డబ్బులు వసూలుకు పాల్పడితే మాత్రం వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి లేదు. అందరూ కూడా అది గమనించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అటువంటి ప్రయత్నాలు ఏమన్నా మనసులో ఉంటే మాత్రం మానుకోవాలా, లేదంటే మాత్రం వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేసి వెంటనే జైలు పంపడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి దీంట్లో కూడా, ఈ గొడవలో కూడా ఆ నలుగురి మీద కేసు నమోదు చేశాం. వీళ్ళని కూడా జైలు పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో